హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు వ్లాగ్స్. పకోడీ వండుతున్నాను. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వచ్చిందండి. తను కువైట్లో ఉంటుంది. ఫస్ట్ టైం అయితే వచ్చింది, ఎప్పుడూ రాలేదండి. సడన్గా వచ్చేసింది. అందుకే అంటే వచ్చినా ఎక్కువసేపు అయితే ఉండలేదు. తనకి ఏదో పని ఉందంట. వాళ్ళు వచ్చినా ఎక్కువ రోజులు అయితే ఉండరు కదా, ఒక మంత్ అయితే ఉంటారనుకుంటాను. అందుకే ఇక్కడ ఇండియాలో పనులు అవి ఉంటాయి కదా, సడన్గా వచ్చింది. అందుకే తన మాటల్లో పెట్టేసి పకోడీ అయితే వేసేస్తున్నాను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది అండి, ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అందులో తను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను స్కూల్ మేట్ ఫ్రెండ్. 1 అవర్ అలా ఉందంతే, వెళ్ళిపోయింది. తను నా క్లోజ్ ఫ్రెండ్. మీకు మా చిక్కుడుపాదు చూపిస్తానని ఏదో వీడియోలో చెప్పాను. ఇప్పటికైతే నాకు అస్సలు కుదరలేదు. ఇప్పుడైతే వీడియో తీస్తున్నానండి. చిక్కుడుపాదు కింద నుంచి అనమాట, మేడ మీదకి వెళ్ళి అయితే కొయ్యాలి. కిందవైతే కొయ్యడం ఇబ్బంది కలుగుతుందండి. స్టూల్ వేసుకునే కొయ్యగలుగుతున్నాము, చేతికి అందట్లేదు. అందుకే ఎప్పుడో ఒకసారి అయితే కోస్తున్నాం, ఎండిపోతున్నాయి. మేడ పైన అయితే పాదు చూపిస్తాను మీకు. మీకు చూపించేసిన తర్వాత నేనైతే మొత్తం చిక్కుడుకాయలన్నీ కోసేస్తాను. మా మేడ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మొన్న పండక్కే కడిగానండి, అయినా ఎంత దుమ్ము వచ్చేసిందో. మాకు ఇక్కడ మిల్లులు అవి ఉంటాయి, వాటి దుమ్ము అయితే డైలీ ఎగురొచ్చేస్తుంది. చిక్కుడుకాయలు కొయ్యాలంటే వీటికి పేనులా పెట్టేస్తుంది. ఆ పేను పోవడానికి మా అత్తయ్య గారు పొయ్యిలో బూడిదైతే జల్లుతున్నారు. కానీ అది జల్లితే కోసినాక మన మీదే పడిపోతుంది. అందుకే కొయ్యాలంటే భయం వేస్తుంది. అసలు ఎప్పుడో ఒక్కొక్కసారి అయితేనే కోస్తున్నాము. ఈ కాయలు మీద కూడా పడిపోతుందండి. అందుకే కాయలు బాగా క్లీన్ చేసుకునే వండుకోవాలి. ఇంకా పోను అయితే ఇంక చిక్కుడుపాదు అయితే కాయలు ఏమీ రావనుకుంటున్నాను, అయిపోయింది ఇంక సీజను. కానీ ఎప్పుడో తీయాల్సిన వీడియో ఇప్పుడు లాస్ట్లో తీస్తున్నానండి. ఫస్ట్లో అయితే చాలా బాగా వచ్చినాయి. అప్పుడు వీడియో తీయడానికి అయితే పండగలు అవి సీజన్ కదండి, ఇంక నాకు కుదరలేదు వీడియో తీయాలంటే. లాస్ట్లో అయిపోయాక ఇంక ఇప్పుడైనా వీడియో తీద్దామని ఇప్పుడు తీస్తున్నాను. అన్నీ కోసేసిన తర్వాత పల్లుడైతే అయినాయి. మీరు చెట్టుకి చూసారు కదా, కాయల నిండా చాలా డస్ట్ అయితే ఉంది. శుభ్రం క్లీన్ చేసాను. కొన్ని అయితే మేము వండుకుంటాం, కొన్ని పక్క వాళ్ళకి ఇచ్చేస్తామండి. మన ఇంట్లో పండిన చిక్కుడుకాయలు అయితే పాత చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి. బయట కొన్నట్టు అయితే ఉండవు. బయటవేమో మందు వాసనలా వస్తాయి. అంటే ఇంక లేకపోతే బయటవే వండుకుంటాం, కానీ ఇంట్లో పండిన కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి ఆంటీ గారి ఇంటికాడ త్రిమూర్తుల వారు పూజ చేసుకుంటుంటే ఆంటీ గారు కథ చదవమని అయితే రమ్మన్నారు. అందుకే నేను వెళ్ళాను. ఈ త్రిమూర్తుల వారి పూజ కార్తీక మాసంలో అయినా చేసుకుంటారు, మాఘంలో అయినా చేసుకుంటారు. ఆంటీ గారు కార్తీక మాసంలో అనుకున్నారు, అంటే ముందు అనుకున్నారు 5 మేళాలు ఇచ్చుకుంటానని. కార్తీక మాసంలో అయితే 3 మేళాలే అయినాయి. మాఘ మాసంలో మిగిలిన 2 మేళాలు అయితే త్రిమూర్తుల వారికి ఇప్పుడు చేస్తున్నారు. నేను తలకి ఆయిల్ పెట్టేసుకున్నానండి, అందుకే జిడ్డుగా ఉంది. తలకి ఆయిల్ పెట్టి చాలా రోజులు అయిపోయింది, అందుకే ఆయిల్ పెట్టేశాను. నాన్ వెజ్ అయితే ఏమీ తినలేదు, అందుకే పూజ చదవడానికి అయితే వచ్చాను. నేను కూడా ఈ మాఘమాసంలో రామదేవుడు పూజ చేసుకునేదాన్ని. ఆంటీ గారు నేను అదే మాట్లాడుకుంటున్నాం, కానీ నాకు అసలు కుదరట్లేదండి జాస్విత తోటి. తను ఇంకా చిన్నపిల్ల కదా, అందుకే అవ్వట్లేదు. ఇయర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవాలి. రామదేవుడికి కొంచెం మడి ఆచారం అలా ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలతో మడి ఆచారాలు అవి కుదరవు కదా, అందుకనే ఇంకెందుకులే అని చెప్పి చేయట్లేదండి. త్రిమూర్తుల వారి పూజ రకరకాల ప్రసాదాలు అవి పెట్టి చేయవలసిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఆకులు చెక్కలో కొబ్బరికాయలు కొట్టుకుని త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఫోటో ఒకటే ఉంటుంది. అన్ని పలహారాలు అవన్నీ కూడా 3 పెట్టుకోవాలి. కొబ్బరికాయలు కూడా 3 పెట్టుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయలు సపరేట్గా ఏ దేవుడు ఆ దేవుడిదే కొట్టేసుకొని ప్రసాదం అయితే నివేదన చూపించాలి. ఈ లాస్ట్లో అయితే ధూపం వేస్తారండి. పూజ అయిపోయి లాస్ట్లో ధూపం అయితే వేస్తారు. వీలైతే పత్రిలు కూడా అన్నీ తెప్పించి పెట్టుకుంటారు. అందులో మర్రి పత్రి అయితే కంపల్సరీ అయితే పెట్టుకుంటారండి. ఇదిగోండి చూసారు కదా, 3 కలశాలు అయితే ఏర్పరిచి 3 దీపాలు అయితే పెట్టారు. దీపాలు మట్టితో చేసినవి అయితే ఇంకా బెటర్ అండి. కాకపోతే మట్టి అప్పటికప్పుడు దొరకకపోతే ఇలా ప్రమిదల్లో కూడా పెట్టుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసుకున్నారు. నేను కూడా హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకుని ఇంటికైతే వచ్చేసాను.
ఇందాక స్టార్టింగ్లో మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా, తన నేటివ్ వచ్చేసి కొప్పవరం. వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఇద్దరు వచ్చారు. వాళ్ళ అమ్మాయి అప్పుడే కాలేజ్కి వచ్చేసింది. ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.